తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. లలితా శాస్త్రం శివకామేశ్వరి అమ్మతో. చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చెబుతున్నారు. మాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఒక్కసారి అమ్మని అడుగుతారా, ఏ నామం మేము పఠించాలి లలితా సహస్రనామంలోని? మీ అందరి కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అండి, లలితా శాస్త్రం అని చెప్పి. అమ్మవారికి ఉన్నటువంటి అనేకమైన నామాల్లో విశేషమైనటువంటి కొన్ని నామాలు మనకున్నటువంటి సమస్యల్ని ఎలా తీరుస్తాయో చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు శివకామేశ్వరి అమ్మ. మరి ఇవాళ అమ్మతో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలు, సమస్యల్ని అమ్మవారి నామాల ద్వారా ఎలా నివృత్తి చేసుకోవాలో, ఎలా అమ్మవారి నామాన్ని మనం జపం చేసుకోవాలో తెలుసుకుందాం. మాట్లాడేద్దాము. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, లలితా శాస్త్రం ఇందులో భాగంగా అమ్మవారి నామాలతోనే మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు. చాలా మంది సందేహాలు అడుగుతున్నారు. ఈ సమస్య ఉందండి, వీటికి మేము ఏ నామం జపించుకోవాలి, ఎలా పారాయణ చేసుకోవాలి, ఎలా పఠించాలి అని అడుగుతున్నారు. అందులో భాగంగా కోపం, షార్ట్ టెంపర్, చిటికి మాటికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఆలోచిస్తారు. అది చేసిన తర్వాత, ఏదైనా పని చేసేసిన తర్వాత అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది. అంటే చాలా వరకు చిన్నప్పటి నుంచి విన్నవే, తన కోపమే తనకి శత్రువు అని. అయినా కూడా కొన్ని పరిస్థితుల్లో కంట్రోల్ తప్పిపోతాము. అలాగే కొంతమంది అయితే ఆ కోపాన్ని సంవత్సరాల తరబడి పెట్టేసుకుంటారు. కొంతమందిని అయితే అసలు తట్టుకోలేం, అంత కోపం ఏంటి, మనిషి మహా కోపిష్టి అని అనేస్తూ ఉంటారు. అంటే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అమ్మవారు ఎలా మార్గం చూపిస్తుంది లలితా సహస్రనామం ద్వారా? మనకి సహజంగా కోపం ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైనా అనుకున్నది జరగనప్పుడు, మనకి లభించినప్పుడే కోపం వస్తుంది. మీరు గమనించండి, ఈ సమయానికి ఈ పని అయిపోవాలి, లేదా పిల్లలో, భర్తో, లేకపోతే భార్యో టిఫిన్ 8ంటికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఆ 8 గంటలకి టిఫిన్ పూర్తి కాకపోతే భర్తకు కోపం వస్తుంది. అంతే కదా. పిల్లలు టైంకి రెడీ అవ్వకపోతే తల్లికి కోపం వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక 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 విధిని ఇలాగే ఉండాలి అని ఒక స్కెచ్ గీసేసుకుంటాం, దీని ఇట్లా మార్క్ చేసుకుంటాం అనమాట. ఇలాగే జరగాలి అంతే. ఎప్పుడైతే మనం అనుకున్నది జరగదో అప్పుడే మనిషికి క్రోధం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంతే కదా. మీరు చూడండి, క్రోధానికి మూలం కోరిక. ఆ కోరిక ఎప్పుడైతే మనకి నెరవేరదో కోపం వచ్చేస్తుంది. వంట సరిగ్గా చేస్తున్నాం, కూర బాగా కుదరలేదు అనుకోండి, అబ్బే ఈరోజు ఎంత చేసినా రావట్లేదని ఒక చికాకు వస్తుంది. అంటే ఏదైతే మన కోరిక, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేమో అప్పుడే మనిషికి కోపం అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. అది షార్ట్ టెంపర్. అంటే ప్రతిదానికి అనుకున్న ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు అనమాట, ఇది ఇట్లానే ఉండాలి అని. అది జరగనప్పుడు వెంటనే కోపం వస్తుంది. పిల్లల మాట వినాలి, ఆఫీస్లో వాళ్ళందరూ మాట వినాలి, ఇట్లా ఒక గిరి గీసుకుంటాం. అప్పుడే కదా కోపం వచ్చింది. దీని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి తెలుసుకుందాము. క్రోధాకారం కుశోజ్వల అనేటటువంటి నామాన్ని సాధన చేయడం ద్వారా మనం ఈ కోపాన్ని నుంచి బయటపడచ్చు. అసలు ఈ నామం యొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా సాధన చేయాలో తెలుసుకుందాం. తప్పకుండా. కోపము యొక్క పరాకాష్టే క్రోధము. చూడండి, కోపం పెరిగిపోయే కొద్దీ ఆ పరాకాష్ఠకి చేరేసరికి క్రోధం అయిపోతుంది. ఈ క్రోధం ఎలా ఉంటుంది, కొంతమందికి చల్లారిపోతే కొందరికి ద్వేషం కింద మారుతూ ఉంటుంది. నిజమమ్మా, అలా అది చెప్తున్నా కదా, ఇలా పెట్టేసుకుంటారు, ఏళ్ల తరబడి మనసులో అలా ఉండిపోతుంటుంది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి నష్టం, ఎదుటివాడికి నష్టమా, ఈ ద్వేషం పెంచుకున్న వాడికి నష్టమా అనేటటువంటి ఆ సన్నని గీతని ఆలోచించగలిగిన రోజు మనిషి, ఎందుకంటే ఇక్కడ విజ్ఞతని కోల్పోతాడు. కోపంలో ఏం చేస్తాడు అంటే, ఏ 72,000 నాడులు పనిచేయు. విజ్ఞతని కోల్పోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎంత ఉపాసనలో ఉన్న శాపనార్థాలు పెట్టేస్తూ ఉంటారు, రకరకాల శాపనార్థాలు పెడతారు. అంటే అలా కూడా చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది చాలా మంది. సొంత పిల్లల్ని కూడా శాపనార్థాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ క్రోధం అంటే, ఈ కోపం కాస్త వాళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఆ పిల్లలు రీచ్ కాలేదో, ఈ పిల్లల ఎక్స్పెక్టేషన్కి ఆ తల్లిదండ్రులు రీచ్ కాకపోతేనో, అది బంధువులైనా సరే, కోపం కాస్త ఏమైపోతుంది, క్రోధం కింద మారిపోతుంది. ఎప్పుడైతే ఈ కోపము క్రోధం అనేది పర్యాయ పదాలు, రెండు పక్క పక్కనే ఉంటూ ఉంటాయి. ఇది
ఒక రకంగా చెప్పాలంటే మనం మనసుతో చేసే వ్యాపారమే కోపం. అంతే కదా, ఇప్పుడే చెప్పాను, ఎక్స్పెక్టేషన్, కోరిక, అవును. నీకు అవి- కావాలి అనేటటువంటి కుదరకపోతే- వ్యాపారం. దేవుడి మీద కూడా కోపం వస్తుంది. ఎప్పుడు కొందరు అంటూ ఉంటాడు, అసలు దేవుణ్ణి కూడా నేను ప్రశ్నించాను అంటూ ఉంటారు. అక్కడ నువ్వు చేసిన కర్మ ఏంటి అనేది ఆలోచించు. ఎందుకు నువ్వు అడిగిన పని చేసి పెట్టలేదు కాబట్టి దేవుడు అంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఈ అది కోపం జరగదు. కాస్త క్రోధం కింద మారినప్పుడు మనకి దుష్టులకి ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ క్రోధం అనేది ఒక రూపం, అంతే కదా. కోపం అనేది ఇట్లా కోపం వచ్చినట్టు కళ్ళు ఎర్రగా అవుతాయి. ఇప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని అనుకున్నాము. అమ్మవారి యొక్క నుదురు అష్టమి చంద్రుని వల్లే భాసిల్లుతూ ఉంటుంది. ఎందుకని? ఆవిడ కోపమే లేదు కదా, ఎప్పుడు ఇలా ముకులించి ఉండదుగా, ఎప్పుడు నవ్వుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆవిడ ఏ స్థితిలో అయినా స్థితప్రజ్ఞతగా ఉంటుంది, ఆవిడకి కోపం అనేది లేదు. ఇక్కడ అదే మనం గ్రహించాలి. అసలు అంటే అమ్మవారి యొక్క అంకుశమే జ్ఞాన రూపము. పాశంలో కొట్టుకుపోయి కోపతాపాల్లో మునిగిపోతున్నటువంటి మనకి ఆ పాశం ఏమవుతుంది అంటే జ్ఞాన రూపంగా చూపిస్తూ ఉంటారన్నమాట. అందుకని క్రోధం అనేది తపస్సుగా మారినప్పుడు అది ఏమవుతుంది, భవిష్యత్తు లభిస్తుంది. ఎట్లా, ఒక కోపం ఎట్లా రావాలి, ఏదైనా సాధించాలనేటటువంటి క్రోధం కావాలి. అదే ఈ పని చేయాలి, కసిగా చేయాలి, అక్కడ రావాలి, నేను సాధించాలనే పట్టుదల రావాలి. అంతే తప్ప ప్రతి కోరిక నీకు నెరవేరకపోతే వచ్చే కోపం వల్ల మనిషి చాలా వరకు నిర్వీర్యం అయిపోతూ ఉంటారు. కోపంలో తీసుకునే ఆలోచనలు కానీ నిలకడగా ఉండవు. అందుకని ఇలాంటి స్థితుల నుంచి బయటపడడానికి బాంధవ్యాలు కూడా బీటలు వారిపోతాయి దీనివల్ల. ఎందుకంటే కత్తి కన్నా పదులైనది నాలిక. మాట దెబ్బ తగిలిందనుకోండి, ఆయింట్మెంట్ రాసో డాక్టర్ దగ్గరికి వెళ్ళో ఏదైనా మందు రాసుకుంటే నయమైపోతుంది. కానీ కొన్ని మాటలు హృదయాన్ని తాకాయి అనుకోండి, అసలు ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. అనుకుంటాం, మనకి మనం మర్చిపోయినట్టు నటిస్తూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. అవును. దానివల్ల ఏమవుతుందండి, ఈ మాట ఈ మనిషికి తాకి కొంత కోపం ఏర్పడుతుంది కదా, వీళ్ళకి కూడా క్రోధం ఏర్పడుతుంది. వాళ్ళంటే న్యూటన్స్ లా ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు ఇట్లానే అయిపోతున్నాయి బాంధవ్యాలు కూడా. మాట పెంచుకోవడము. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి ఉండేటటువంటి ఆ సన్నని ఆ దారం లాంటి తేడాన్ని తెలుసుకోకూడదు. వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి? లలితా సహస్రనామంలో ఓం అనే నామాన్ని మనం తీసుకుని, ఓం క్రోధాకార అంకుశోజ్వలాయై నమో నమః. అద్భుతమైన నామం. సాధన చేయండి చక్కగా. చాలామంది నా దగ్గరికి కూడా వస్తున్నారమ్మా, అమ్మ అన్నీ బాగుంటాయి, నాకు నేను పూజ చేసుకుంటాను, బాగా చదువుకుంటాను, కానీ కోపం, దీన్ని నేను ఎట్లా కంట్రోల్ తెచ్చుకోవాలి? చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తుంటారు, యోగా చేస్తుంటారు, అయినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి కంట్రోల్ అవ్వదు. అట్లాంటి వారు చక్కగా మీ యొక్క నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసుకుని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇప్పుడు సోమవారం నాడు మొదలుపెట్టండి. సోమవారం నాడు చంద్రహోర అని ఉంటుంది. ఈ చంద్రహోరలో కనుక ఈ యొక్క సంకల్పం చేసుకుని, ఎందుకంటే చంద్రమా మనసో జాత, ఆయన చాలా చల్లగా ఉంటాడు. అందుకని మన మనస్సుని రూల్ చేసేది ఆయనే. అందుకని సముద్రం యొక్క ఆటుపోట్లు కూడా పౌర్ణమి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టే ఉంటూ ఉంటాయి కదా. ఆటుపోట్లు లేకుండా ఈ సోమవారం నాడు చంద్రహోరలో మీ తారాబలం చూసుకుని ఆ రోజు చక్కగా ఈ యొక్క పూజ, అమ్మవారి యొక్క షోడశోపచార పూజలు చేసుకొని అమ్మవారికి పాలతో చేసినటువంటి పదార్థాలను నివేదన చేసి, ముఖ్యంగా పాలకోవా కానీ ఇట్లాంటి పదార్థాలు నివేదన చేసి, ఎప్పుడు పరవాణం చెప్తూ ఉంటాను కదా, అలా కాకుండా పాలకోవా, పాలతో చేసినటువంటి పదార్థాలని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. తర్వాత ఈ మొత్తం సహస్రనామం చేసుకుని ఈ నామాన్ని ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమో నమః అనేటటువంటి నామాన్ని చక్కగా భక్తిగా మీరు చేయడం ద్వారా చక్కగా శాంతి కలుగుతుందమ్మా. ముందు మనస్సుకి శాంతి కలుగుతుంది. ఎందుకంటే
మనసులో సాధనా బలం పెరుగుతుంది. ఈ నామాన్ని చేయడం ద్వారా సాధనా బలం పెరుగుతుంది. అంటే ఏదైనా సాధించాలి అనేటటువంటి తృష్ణ పెరుగుతుంది. ముందు అక్కర్లేని విషయాల మీద మనకి ఎవరన్నా ఏదన్నా వచ్చింది అన్నా కూడా మనం రియాక్ట్ అవ్వం తొందరగా. ఎందుకంటే మంచి ఏదో చెడేదో తెలుసుకునేటటువంటి ఆలోచన శక్తి పెరుగుతుంది ఈ నామం వల్ల. ముందు సలక్షణాలు ఏర్పడతాయి. ఎందుకంటే కామక్రోధ లోభ మోహ మదమస్రాలని ఈ 6 హర్షడ్ వర్గాలు. అవును. ఇప్పుడు మనకి గుడికి వెళ్ళినప్పుడు షఠార్ పెడుతూ ఉంటారు కదమ్మా. షట్ అంటే 6, అరి అంటే రాక్షసు. నైలో ఉండేటటువంటి 6 లక్షణాలని, 6 అసుర లక్షణాలని దాని మీద చూడండి, షటార్ మీద ఏముంటాయి? పాదుకులు ఉంటాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలని దగ్గర వదిలేస్తున్నాను, నన్ను దైవిక లక్షణాలతో నన్ను ఉద్ధరించు స్వామి అని చెప్పడానికి భాగంగానే షటార్ పెడుతూ ఉంటారు. అందులో ఒకటి క్రోధం. ఆ క్రోధం నశించి ఆలోచనా శక్తి పెంచి సలక్షణాలని కలిగించేటటువంటి నామం ఈ నామం చేయండి. తప్పకుండా షార్ట్ టెంపరు ఇవి 2 తగ్గుతాయమ్మా. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.